శోభయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా దూసుకెళ్లి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా కడుపులోకి దూసుకెళ్లడంతో పేగులు బయటపడ్డాయి. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటన కడపలో చోటు చేసుకుంది. మృతుడు మాసాపేటకు చెందిన హరిగా గుర్తించారు. ఇటు స్థానిక హోటల్ ఎదుట వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీరాముడి శోభయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా దూసుకెళ్లి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన ఇటు కడపలో చోటు చేసుకుంది. బాణసంచా కడుపులోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా పేగులన్నీ కూడా బయటపడ్డాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే ఆయన మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనంతా కూడా కడపలో చోటు చేసుకుంది. ఇటు మృతుడు మాసాపేటకు చెందిన హరిగా అయితే అక్కడున్న స్థానికులు గుర్తించారు. అయితే అక్కడే ఉన్న శోభయాత్రలో పాల్గొన్న అక్కడున్న స్థానికులు వెంటనే ఇటు హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి తరలించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ హాస్పిటల్కి తీసుకువెళ్లే మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందాడు. ఇటు హోటల్ ఎదుట వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు హరి. శ్రీరాముడి శోభయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా దూసుకెళ్లి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బాణసంచా కడుపులోకి దూసుకెళ్లడంతో పేగులు కూడా బయటపడ్డాయి. వెంటనే అతన్ని అక్కడే ఉన్న స్థానికులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రసన్న, కడప శ్రీరామ శోభయాత్ర సంబంధించి కూడా అపశృతి చోటు చేసుకుని ఏదైతే శ్రీరామ శోభయాత్ర మొదలైన కాసేపటికే కడప సెవెరోడ్ స్కూటర్ లో ఉన్నటువంటి అయితే సర్కిల్ ఉందో సర్కిల్ లో శోభయాత్ర జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కూడా అయితే ఉన్నారో అభిమానులందరూ కూడా శ్రీరామ శోభయాత్ర సంబంధించి కూడా ఆ క్రాకర్స్ వాటి పేల్చారు. అయితే ఈ క్రాకర్స్ సంబంధించి కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పల్లెకృష్ణ హోటల్ సంబంధించి ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ సెక్యూరిటీ గార్డు హోటల్ బయట తన డ్యూటీలో అయితే ఈ శోభయాత్ర సంబంధించి కూడా క్రాకర్స్ ఒక్కసారిగా పల్లె కృష్ణ హోటల్ దగ్గర ఉన్నటువంటి హరి ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డు కడుపులోకి క్రాకర్స్ దూసుకెళ్లి ఆ తర్వాత ఒక్కసారిగా హరి మాత్రం కడుపులోకి దూసుకెళ్లిన తర్వాత మాత్రం పేగులన్నీ ఒకసారిగా బయటపడ్డాయి. అయితే ఈ ఘటన ఒకసారిగా కలకల రేపడంతో స్థానిక ఉన్నటువంటి హోటల్ యజమానులు కావచ్చు, తర్వాత స్థానిక భక్తులు కావచ్చు, వారందరి హరిని కూడా కడప రిమ్స్ తరలించారు. అయితే కడప రిమ్స్ లో హరి చికిత్స పొందుతున్నారు. అయితే హరి ఆరోగ్య పరిస్థితి చాలా విషయం తెలుస్తోంది. మొదట హరి మృతి తెలిసినప్పటికీ కూడా హరి
టాప్ వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కూడా చాలా నిర్లక్ష్యంగా క్రాకర్స్ పీలుస్తూ కూడా ప్రజలకు ఎలాంటి స్థానికమైనటువంటి చెవులోడ్స్ కూడలి ప్రధాన కూడలి కూడా అక్కడ వేల సంఖ్యలో భక్తులతో పాటు కూడా స్థానిక ప్రజలందరూ ఉంటారు. ఈ క్రాకర్స్ వాటి పేల్చే క్రమంలో కూడా ఎలాంటి ఆంక్షలు వాటికి లేకపోయినప్పటికీ కూడా కనీసం సెక్యూరిటీ విభాగంగా కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఇష్టానుసారంగా నిర్లక్ష్య బాధ్యరహితంగా క్రాకర్స్ పెట్టడం వల్ల కూడా ఒక్కసారి క్రాకర్స్ అన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి వీటితో పాటు స్థానికమైనటువంటి హరి పొట్టలోకి తీసుకెళ్లిన తర్వాత ఒక్కసారిగా పేగులు సైతం బయటికి రావడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. కడప చికిత్స పొందుతున్నారు ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.